నా పేరు నల్ల నరేందర్. ఈరోజు ఈ గ్రామానికి మేము రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంబేద్కర్ అనగానే ఒక వర్గానికో ఒక కులానికో ప్రతినిధిగా చేసి మాట్లాడుతున్నటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో ఇంతకుముందుకు మన వాళ్ళందరూ మాట్లాడినట్టుగా ప్రపంచ దేశాలు ఈయన తెలివికి గుర్తుగా ప్రపంచ దేశాల ప్రధానులు వాళ్ళ క్యాబిన్లలో అంబేద్కర్ ఫోటో పెట్టుకుంటుంటే, ఈ అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రతిపాదనలతో బతుకుతున్నటువంటి ఎన్ని వేల మంది అగ్రకులాల్లో కూడా మహిళలకు ఓటాకు తీసుకొచ్చింది డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కరే. ఈరోజు కొన్ని కోట్ల మంది బానిసల్లాగా బతికేటోళ్లకు వాళ్ళ బానిస సంఖ్యలు తెంపి ఒక మనుషులుగా వాళ్ళకు గుర్తింపునిచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే. వాళ్ళ జీవితానికి ఒక విలువ ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే. వాళ్ళు బతకడానికి ఒక మార్గాన్ని, ఉపాధి పని చేస్తే వచ్చే కూలిని ప్రతి దాన్ని సృష్టించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే. ఓటు హక్కిచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే. హక్కునిచ్చింది, అధికారాన్ని ఇచ్చింది కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే. అలాంటి ఒక గొప్ప దేవుడి విగ్రహాన్ని మా గ్రామం ఊరు ప్రారంభంలో పెట్టుకుందామని వీళ్ళు పెట్టుకుంటున్నటువంటి సందర్భంలో, ఈ గ్రామ కులస్తులంతా కలిసి పెట్టుకుంటున్నటువంటి సందర్భంలో కొంతమంది అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి వాయిస్ రికార్డు ఎంత భయంకరంగా ఉందంటే, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది, మా ఆత్మవిశ్వాసాన్నే ప్రశ్నించింది. ఏంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాలోడు అని ఒక ఆయన మాట్లాడితే, ఒక మాదిగోళ్ళు మీరు మీన్ల కాడ పెట్టుకోరి అని మాట్లాడితే, మా ప్రతినిధిని, మా ఆత్మగౌరవాన్ని, మా నిలువెత్తు నిరూపాన్ని ఈరోజు దేశం ప్రపంచమే ఆయన సైడ్ చూస్తుంటే, అలాంటి వ్యక్తిని ఒక కులం పేరుతో దూషించినటువంటి వాళ్ళు ఈరోజు దర్జాగా తిరుగుతున్నారు. ఇంకా ఈ రోజుకు 10 రోజులు దాటిపోయింది. ఇప్పటిదాకా కంప్లైంట్ ఇచ్చిర్రు. దాదాపు 12-15 తారీఖు కంప్లైంట్ ఇచ్చినా కూడా 24-25 తారీఖు వస్తుంది. ఇప్పటికి కూడా ఎలాంటి చర్య వాళ్ళ మీద తీసుకోలేదంటే, ఇది అగ్రవర్ణాల చేతిలో అధికారం ఉంది. ఈ గ్రామ సర్పంచ్ రెడ్డి, ఒక సిఐలను ఎస్ఐను పంపించిన సిఐ ఒక రెడ్డి, ఎమ్మెల్యే ఒక రెడ్డి, ఎంపీ ఒక రెడ్డి, ముఖ్యమంత్రి ఒక రెడ్డి, ఈ రెడ్ల చేతిలో అధికారాన్ని పెట్టుకొని వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టాలని చెప్పి ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ కులస్తులంతా ఒక మాట మీద ఉండకపోయి ఉంటే వీళ్ళను విడగొట్టి ఈరోజు అసలు ఆ విగ్రహమే లేకుండా చేసేటువంటి పరిస్థితులు కూడా క్రియేట్ చేశారు. అయినప్పటికీ వాళ్ళు ఒక మాట మీద ఉన్నారు కాబట్టి, ఒక కమిట్మెంట్ మీద ఉన్నారు కాబట్టి, వాళ్ళంతా కులం ఒక చైతన్యంతో ఉన్నారు కాబట్టే ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఎవడేం చేసినా సరే మా ఆత్మగౌరవాన్ని ప్రశ్నించిన వాళ్ళకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో నడిబొడ్లో పెట్టడం జరిగింది. పెట్టినటువంటి విగ్రహాన్ని కూడా తీసేయడానికి ఇప్పుడున్నటువంటి అగ్రవర్ణాలు ప్రశ్నార్థకంగా దీన్ని మారుస్తూ ఉన్నారు. మళ్ళీ కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. మళ్ళీ మన మీదనే రిటర్న్ కంప్లైంట్ పెట్టిరు మీరు అని చెప్పి ఎట్టబెట్టిరు మీరు అని కంప్లైంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితి నుంచి కూడా పెట్టిన విగ్రహాన్ని కూడా తీసేపియాలనేటువంటి ఒక పరిస్థితిలోకి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితి చేస్తున్నారు. మరి అంబేద్కర్ విగ్రహం పెట్టాలనుకోవడం వరకే ఈ ఊరు గ్రామస్తుల యొక్క పరిధి. ఒక్కసారి అంబేద్కర్ విగ్రహం ఏర్పడ్డ తర్వాత ఈ విషయం జాతీయం అయిపోయింది. ఈ దేశానికి సంబంధించినటువంటి విషయం, ఇది ఒక్క ఊరు విషయం కాదు. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం వరకే ఈ గ్రామం సంబంధించిన విషయం వాళ్ళు పెట్టిరు. ఈ గ్రామస్తులు పెట్టినటువంటి గ్రామస్తుల ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ రేపు నడుస్తూ ఉంటాయి. వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నప్పటికీ రేపు మా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కావచ్చు, మిగతా మన కుల సంఘాలు కావచ్చు, లేకపోతే ప్రజాస్వామ్య ప్రేమిక రెడ్లు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరైనా ముట్టుకుంటే వేల లక్షల సంఖ్యలో మాదారం గ్రామానికి దారి పడుతుంది. ఇప్పటిదాకా పోలీసులు కూడా జాప్యం చేస్తూ ఉన్నారు. అంత భయంకరంగా, అంత హీనంగా మాట్లాడినటువంటి వ్యక్తులు మన ముంగట్నే ఇక్కడ బైక్లు వేసుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళని దాడి చేయాలా చెయ్యొద్దా కూడా మాకు తెలుసు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగానికి అనుకూలంగా చట్టపరంగా వెళ్తున్నాం. చట్టం కూడా పట్టించుకోకపోతే మరి చేయి దాటిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో భారీ ఎత్తున వేల లక్షల సంఖ్యలో గ్రామానికి వస్తారు. అంబేద్కర్ విగ్రహం మీద వేరే ఎవరైనా చెయ్యి వేయాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఏది ఏమైనా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. అంబేద్కర్ విగ్రహాన్ని భారీ ఎత్తున కట్టుకుందాం. వందల వేల సంఖ్యలో వచ్చి వీళ్ళకు జ్ఞానాన్ని ఇచ్చే వరకు మనం పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం మేమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.